మళ్ళీ చెప్పిస్తా. యాదేవి, ఇప్పుడు మళ్ళీ చెప్పకపోతే మళ్ళీ చెప్పిస్తుందిరా బాబు అనుకుని చెప్తున్నారు కదా. చెప్పండి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితః. నమస్తస్యై 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 నమో నమః. ఎందుకు ఇది చెప్పించాను అంటే, ఈరోజు మనము కనకదార స్తోత్రంలోని మొదటి రెండవ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఎంతమందికి కనకదార స్తోత్రం వచ్చు? చేతులు పైకెత్తండి. ఎంతమంది నేర్చుకున్నారు? సరే, అయితే కనకదార స్తోత్రంలో మొదటి శ్లోకము గణపతిని స్తుతిస్తుంటే 2 నుంచి 9 శ్లోకాలు అమ్మవారి యొక్క ఈక్షణ శక్తి గురించి మనకి వినిపిస్తుందా? వినిపిస్తుంది కదా మీకు? 2 నుంచి మనకి ఇవాళ ప్రారంభించింది మొదలు అన్ని ఆటంకాలే వస్తున్నాయి కదా ఇవాళ. మంచిదే, భగవంతుడు గురువులు పరీక్షిస్తారు వీళ్ళు ఎంత ఓపికతో ఉండగలరు అని. సార్లు ఆటంకాలు వచ్చినా మేము ప్రవచనం వినే వెళతామని మీరు కూర్చున్నారు చూసారా, అది మీ యొక్క గొప్ప భక్తి. సరే, అయితే కనకదార స్తోత్రంలో మళ్ళీ ఏమైందమ్మా? దూరంగా ఉన్నారు, నేనేమో చాలా వెనక్కున్నాను, వాళ్ళకేమో వినిపించదు కదా. కనకదార స్తోత్రంలో 2 నుంచి 9 శ్లోకాలు అమ్మవారి యొక్క ఈక్షణ శక్తి గురించి చెప్తున్నాయి అన్నమాట. అంటే అమ్మవారి యొక్క కడగంటి చూపు చేత ఎటువంటి గొప్ప గొప్ప యొక్క అద్భుతాలు జరుగుతున్నాయో ఆ 9 శ్లోకాలలో శంకరులు మనకి చూపిస్తున్నారు. శంకరులు వటుప్రాయము అంటే కొంతమంది 6 సంవత్సరాలు అంటారు, కొంతమంది 8 సంవత్సరాలు అంటారు. ఏదైతేనేమి ఆయన వటుప్రాయంగా ఉన్నప్పుడే ఈ యొక్క కనకదార స్తోత్రాన్ని మనకి ప్రసాదించారు. అది గురువు యొక్క ప్రసాదం. ఎందుకంటే ఆయన ఎంతో దయతో దాన్ని స్తుతించడం వల్ల మనకి ఈరోజు చదువుకునే భాగ్యం మనకి దక్కింది. అయితే 2 నుంచి 9 శ్లోకాల్లో ఉండేటటువంటి ఆ ఈక్షణ శక్తి గురించి మనం ఈరోజు చూడబోతున్నాము. ఎంతవరకు సమయం ఉంటే అంతవరకు చూద్దాము. ఒక్క శ్లోకమైన గొప్ప విషయమే కదా. 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అంగం హరేహే పులకభూషణమాశ్రయంతే భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. శంకరులు అమ్మవారిని ఏమంటున్నారంటే, అమ్మా మమ మంగళ దేవతాయా. మనం చివరి లైన్కి వెళ్ళిపోయాం. మొట్టమొదటిగా చివరి లైన్లో ఏమంటున్నారు? మమ మంగళ దేవతాయా, అన్ని మంగళాలను ఇచ్చే ఆ దేవత యొక్క ఆ అమ్మ యొక్క అపాంగ లీల. అపాంగము అంటే ఈక్షణ శక్తి అన్నమాట. కంటి చూపు చేతే లీల అంతా చేసేస్తుందట. ఏంటండి లీల అంటే, భగవంతుడు చేసే క్రీడయే లీల. అది ఎటువంటి శ్రమ లేకుండా అనాయాసంగా ఈ సమస్త సృష్టి యొక్క స్థితి లయలు జరిగిపోతున్నాయంటే ఈ యొక్క అపాంగ లీలయే. అందుకనే మనకి లలితా సహస్రనామాల్లో ఉన్మేష నిమిషోత్పన్న విప్పన్న
భువనావళి అంటారు. అంటే అమ్మవారి యొక్క కంటి చూపు ఏదైతే ఉందో, కళ్ళు తెరిస్తే సృష్టి జరుగుతుంది, కన్ను మూస్తే లయం జరిగిపోతుంది. ఏంటంటే మీరు సృష్టి లయే అంటారు, మరి స్థితి గురించి చెప్పరే అంటే సృష్టి లయల మధ్యలో ఉన్నదే స్థితి, కాబట్టి దాని గురించి చెప్పే పనేమీ లేదు. కాబట్టి అమ్మవారి యొక్క కంటి చూపుతోనే మొత్తం ఈ సమస్త జగత్తు కూడా జరిగిపోతుందట. ఎలా జరిగిపోతుంది అంటే మనకి చూడండి, పెద్ద పెద్ద అధికారం చేతిలో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు ఇలా అంటారు, అంతే ఆ పని అయిపోతుంది కదా, ఆ అధికారం యొక్క గొప్పతనం. కానీ సమస్త బ్రహ్మాండాలకు కూడా అమ్మవారు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి, సమస్త బ్రహ్మాండాలకు కూడా అమ్మవారు మహారాజ్ని. కాబట్టి ఒక రాజు తలుచుకుంటే రాజ్యం పరిపాలన జరుగుతుంది, అదే రాజ్ని బ్రహ్మాండాలకు కూడా ఆమె రాజ్ని. కాబట్టి ఈ సమస్త బ్రహ్మాండాలు కూడా కంటి చూపుతోనే అమ్మవారు లీలగా చేసేస్తుంది. అటువంటి కంటి చూపు ఏదైతే ఉందో అది మమ్మల్ని రక్షించుగాక. మమ మంగళ దేవతాయః. రాసింది చెప్పింది ఎవరు, స్తోత్రం చేసింది ఎవరు అంటే శంకరులు. అయితే వారు ఏమంటున్నారంటే మమ అన్నారు, అంటే నాకు మంగళాలు ఇవ్వుగాక. అంటే నిజానికి అమ్మవారు కోసం ఆయన స్తుతించింది ఎవరి కోసము అంటే పేద బ్రాహ్మణ యువతి కోసం ఆయన స్తుతించారు. చేసింది స్వామివారు, లబ్ధి పొందింది యువతి కదా. మరి మమ మంగళ దేవతాయ అన్నారు అంటే శంకరు లాంటి జగద్గురువులు ఒక స్తోత్రం చేస్తున్నారంటే ఎంత ముందు చూపు, ఎంత దయ దాగుంటుందో మనం గమనించాలి ఇందులో. ఎందుకనంటే చాలామంది కొంతమంది ఏమంటారంటే ఒకరు చేసిన స్తోత్రాన్ని మనం చేస్తే మనకి ఏమి ఉపయోగం ఉంటుంది అనే చాలా మాటలు మనకు అడపాదడపా వినిపిస్తూ ఉంటాయి. కానీ ఒక చదువు రాని వాడు చదువు వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి లెటర్ రాయించుకుంటాడు. ఒక ఆఫీసులో అర్జీ పెట్టుకోవాలంటే అంతా లెటర్ అంతా రాసేసిన తర్వాత చదువు రాని వాడు ఏం చేస్తాడు, వేలిముద్ర వేయడము లేదంటే వచ్చి రాని సంతకం పెట్టడంతోనే ఆ అర్జీ ముందుకు వెళ్ళిపోతుంది, ఆ అర్జీ పాస్ అయిపోతుంది కదా. అయితే భగవంతుడికి మనం అర్జీ పెట్టుకోవాలంటే మన యొక్క శక్తి కానీ మన యొక్క జ్ఞానము కానీ ఏ పాటిది. కాబట్టి ఇది చదువుకొని ఎవరు చదువుకుంటే వారికి, అందుకనే మమ అన్నారు. ఇప్పుడు నేను చదువుకుంటే మమ అంటే నేను, మమ మంగళ దేవతాయః, నేను చదువుతున్నాను కాబట్టి నాకు సర్వ మంగళాలు కావాలి అని స్తుతిస్తున్నట్టు. అదేవిధంగా మీరు చదువుకుంటే ఏమవుతుంది, అది వేరేలా పదం మారిపోతుందా? మారదు కదా. మీరు చదివినా సరే మమ మంగళ దేవతాయః, అటువంటి మంగళాలు చేకూర్చే అమ్మ నాకు అన్ని మంగళాలను కూడా ఇవ్వుగాక అనే అర్థాన్ని వచ్చేలా శంకరులు దయతో మనకి కనకదార స్తోత్రాన్ని అందించారు. అది ఎటువంటి చూపండి అంటే అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. ఎటువంటి చూపండి అంటే అది హరేహే అంగహ అన్నారు. అంటే హరి యొక్క అంగమును ఆశ్రయించినటువంటి చూపు. అమ్మవారిని మనం చూస్తున్నాం కానీ అమ్మవారు ఆ శ్రీహరిని చూస్తున్నది. అటువంటి శ్రీహరి శరీరాన్ని ఆశ్రయించిన చూపు మమ్మల్ని రక్షించుగాక అంటున్నారు. ఇందులో మొదటి అక్షరంలో ఎంతో రహస్యాన్ని పెట్టారు భగవత్పాదుల వారు. ఆ అంటే మనకి ఓంకారంలో ఉన్నటువంటి ఆ శబ్దం ఏదైతే ఉందో అది మొదటి మాత్ర. అందుకనే మాతృకావర్ణ రూపిణి ఆ లలితాంబిక అంటూ ఉంటాము కదా మనము. అంతేకాకుండా మనకి భగవద్గీతలో కూడా ఈ మాతృకావర్ణంలో నేను ఆ అని చెప్పి భగవంతుడే స్వయంగా చెప్పుకున్న సందర్భం కూడా ఉన్నది. అయితే దీని గురించి ఇంకొక రహస్యం మనకి మాండోక్య ఉపనిషత్తులో కూడా చెప్తున్నారు. ఏమని అంటే జాగరతి స్థానో వైశ్వానరో అకారః. ఆ జాగృతి స్థానంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో, వెష్టిగా ఉన్న జీవుడు ఎవరైతే ఉన్నాడో వాడిని వైశ్వానరుడు అంటారు. సమిష్టిగా ఉన్న భగవంతుణ్ణి
విరాట్ స్వరూపంగా మనము పూజిస్తాము. అయితే ఈ విరాట్ స్వరూపానికి ఇప్పుడు చెప్పిన మాత్ర, ఈ మాత్ర అంటే మంత్రము, ఆ ఓంకారంలో ఉన్నటువంటి ఆకారం ఏదైతే ఉందో రెండిటికీ కూడా ఎటువంటి భేదము లేదు అని ఎవరైతే ఉపాసన చేస్తారో, ఏవం వేద, ఎవరైతే తెలుసుకుంటారో సమస్త సవై సర్వాన్ కామాన్ ఆదిత్య భవతి అంటున్నారు. అంటే అన్ని కామాలు కూడా వాడిని ఆశ్రయిస్తాయట. మరి ఎందుకంటే ఇంత రహస్యాన్ని మాకు చెప్పారు అంటే, మనము ఒక శ్లోకాన్ని నేర్చుకున్నప్పుడు దాని అర్థాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంత రహస్యాన్ని నేను ఎందుకు చెప్పడం జరిగింది అంటే, ఎవరైనా ఉపాసకులు ఉన్నారేమో, ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి దీన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ మంత్రాన్ని మనం ఎలా ఉపాసన చెయ్యాలి అంటే, ఆకారాన్ని పెద్దగా ఉచ్చరించి, ఉకారాన్ని చిన్నగా ఉచ్చరించి, మకారాన్ని చిన్నగా ఉచ్చరించాలి. ఎలా అంటే ఈ విధంగా ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళందరికీ కూడా సమస్త సంపదలు కూడా వచ్చి పడతాయట. అది ఇందులో ఉన్న రహస్యం అన్నమాట. అయితే ఇది గురుముఖత మనము ఆశ్రయించి గురువు ద్వారా పొందవలసిన విషయం. కానీ నేను ఎందుకు చెప్పాను అంటే, మీకు ఇది విషయం కూడా, ఇందులో ఉన్న రహస్యం కూడా మీకు తెలియాలని చెప్పడం జరిగింది. అయితే ఆ శరీరం ఏదైతే ఉందో, ఎవరి శరీరం అండి అంటే విష్ణుమూర్తి యొక్క శరీరాన్ని ఆశ్రయించినటువంటి చూపు ఏదైతే ఉందో, మమ మంగళ దేవతాయాహ, నన్ను కాపాడాలి అని చెప్పి అంటున్నారు. అయితే ఆయన యొక్క శరీరం ఎలా ఉంది అంటే, అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. ఆయన ఎలా ఉన్నాడట స్వామి? తమాల వృక్షంలా ఉన్నాడట. తమాల వృక్షం అంటే నల్లని గానుగ చెట్టు. ఎందుకండి గానుగుత చెట్టుతో పోల్చారంటే, స్థిరత్వం, నిర్గుణ స్వరూపము కాబట్టి అలా పోల్చారు. అందుకనే మనకి రుద్రంలో కూడా వృక్షేభ్యో అని కూడా మనకి మంత్రం మనకి వినిపిస్తూ ఉంటుంది. హరికేశేభ్యో నమః. వృక్షేభ్యో హరికేశేభ్యో అంటే వృక్షములో ఉన్నది నీవే స్వామి అని చెప్పి అర్థం అన్నమాట. అయితే ఆయన తమాల వృక్షంలా ఉన్నాడు. ఆ తమాల వృక్షం ఎలా ఉందంటే, నల్లని గానుగ చెట్టుకి విరబూసిన పువ్వులతో ఉంటే ఆ అమ్మవారు ఎలా ఉందట? అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృత కిల విభూతిరపాంగలేలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. అంటే ఆ అమ్మవారు ఎలా ఉందట? ఆ యొక్క ఏదైతే తుమ్మెద ఉందో, ఆడ తుమ్మెద వలె ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉందట. ఉన్నప్పుడు ఏ విధంగా తిరుగుతుందో ఈ యొక్క స్వామివారి యొక్క చుట్టూ కూడా ఈ అమ్మవారు తన చూపులతో చుట్టిందట. కాబట్టి ఈ శ్లోకాన్ని మనం రేపటి రోజు మరీ చెప్పుకుందాము. సమయాన్ని ఉద్దేశించి నేను చెప్పడం తగ్గిస్తున్నాను. అయితే మనం ఈ సాధన ఏదైతే ఉందో, ఈ శ్లోకం ఏదైతే ఉందో నిరంతరం మననం చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాం. హరి ఓం శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం శుభం భూయాత్.